హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ ఎక్స్‌ప్లోరర్. ఈసారి ఒక చిన్న 2 డే ట్రిప్ తమిళనాడుకి. నేను, మా బ్రదర్ ఇన్ లా ఇద్దరం వెళ్తున్నాము. ప్లాన్ ఏంటంటే తిరునల్లార్ అనే శనీశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాలి. అలాగే వీలైతే తంజావూరు చుట్టుపక్కల 4, 5 టెంపుల్స్ చూసుకొస్తాం. నేను, లలిత్ శాంతినగర్ A2Bలో లైట్‌గా డిన్నర్ చేసి తిరుచిరాపల్లి బస్ ఎక్కాము. నైట్ 10:30కి బస్సు. మార్నింగ్ 6 కల్లా చేరుతుందని చెప్పారు. బస్సు బాగానే ఉండింది, కంఫర్టబుల్గా. సీట్ నెంబర్స్ 21, 22. మార్నింగ్ 6 కల్లా తిరుచిరాపల్లి చేరుకున్నాం. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా తిరునల్లార్ వెళ్ళాం. ఇది నలతీర్థం. తిరునల్లార్ అంటే తమిళనాడులోని నవగ్రహ టెంపుల్స్లో శనేశ్వర స్వామి ఉండే ప్లేస్ ఇది. తిరునల్లార్ అంటే ఇక్కడ నలమహారాజుకి కలి వదిలిందని ఇక్కడ స్థల పురాణం. చిన్నప్పుడు మా నాన్నమ్మ మాతో ఒక శ్లోకం చెప్పించేది పడుకునే ముందు రోజు రాత్రుల్లో. కర్కోటకస్య నాగస్య దమయంతి నలించిత ఋతుపర్ణించి రాజర్షి కీర్తనం కలినాశనం అని. అంటే నలమహారాజు దమయంతి పేరు రోజు స్మరించుకుంటే కలి తగ్గుతుంది అని. తమిళనాడులోని నవగ్రహ దేవస్థానాల్లో మూల దేవుడు వచ్చి శివుడు అనమాట, ఒక్క సూర్య దేవాలయం తప్ప. ఇక్కడ శివుని పేరు దర్భారణ్యేశ్వర స్వామి. సో ముందుగా ఈ నలతీర్థంలో స్నానం చేసి శివుని దర్శించుకొని తర్వాత శనేశ్వరుని దర్శించుకుంటే ఫలితం దక్కుతుంది. ఇది ప్రధాన దేవాలయం. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా బొమ్మలన్నీ. స్థల పురాణం అంతా నీట్గా పెయింట్ వేశారు పైన. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము చిదంబరం వెళ్ళాం. పంచభూత లింగాల్లో రెండవది ఆకాశలింగం చిదంబరం నటరాజస్వామి. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద దేవస్థానం. 52 ఎకరాల్లో ఉంటుంది ఈ టెంపుల్. మొదటిది అందరికీ తెలిసిందే శ్రీరంగం రంగనాథస్వామి. ఈ గుడి ఇప్పటికీ అర్చకులు మెయింటైన్ చేస్తారు, తమిళనాడు గవర్నమెంట్ చేతుల్లో లేదు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నటరాజస్వామి ఆనంద తాండవం చాలా బాగుంటుంది. తర్వాత మేము వైదేశ్వరుని కోయిల్ వెళ్ళాం. అక్కడ అంగారకుడు ఉంటాడు, వైద్యనాథేశ్వర స్వామి శివుని పేరు. అక్కడ దర్శనం చేసుకొని నైట్ తంజావూరులో స్టే చేశాం. నెక్స్ట్ డే ఉదయం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. తమిళనాడులో ఉన్న 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఇది ఒకటి, చాలా ప్రశస్తమైనది. ఇక్కడ కుమారస్వామి గురువు అనమాట, శివుడికి ఓంకారం ఉపదేశించాడట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తంజావూరుకి 45 minutes దూరంలో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాం బ్రహ్మాండంగా. తర్వాత గుడి పక్కనే ఉన్న గణేష్ మెస్కి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. ఇది చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ ప్లేస్. స్వామిమలైకి ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే టిఫిన్ చేస్తాము. పొంగల్, ఇడ్లీ, పూరి అన్నీ దొరుకుతాయి, అన్లిమిటెడ్. చాలా బాగుంటుంది. సో నేను లలిత్ ఇక్కడ టిఫిన్ చేసాం. ఇక్కడ టిఫిన్ చేసి నెక్స్ట్ మా ప్రయాణం రాహు గుడికి. సో ఇక్కడి నుంచి ఒక అరగంట దూరంలో రాహు క్షేత్రం ఉంది, దాని పేరు తిరునాగేశ్వరం. ఇదే ఆ గుడి. ఇక్కడ శివుడి పేరు నాగనాథస్వామి. నవగ్రహ దేవస్థానాల్లో ఇది చాలా పెద్ద దేవస్థానం. ఇక్కడ రాహు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఆలంకుడి అనే ఇంకొక దేవస్థానం, అక్కడ బృహస్పతి గురువు ఉంటాడు. శనేశ్వర స్వామి, అంగారకుడు, సూర్యుడు, రాహువు, బృహస్పతి 5 నవగ్రహ దేవస్థానాలు చూసామన్నమాట. తర్వాత అక్కడి నుంచి తంజావూరుకి వెళ్ళాం. సో ఇది బృహదీశ్వరాలయం, వరల్డ్ హెరిటేజ్ సెంటర్.
1010 ఏడీలో రాజరాజ చోళుడు కట్టించిన అద్భుతమైన గుడి. ఈ మొదటి ద్వారం శివాజీ కట్టించాడని చెప్తారు, ఛత్రపతి శివాజీ. ఈ టెంపుల్ మాత్రం ఇంటర్లాకింగ్ సిస్టంతో కట్టారు. సిమెంట్, మట్టి ఇలాంటివి ఏది వాడలేదు. మొత్తం గ్రానైట్తో కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన గుడి ఇది. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే శివలింగం ఆల్మోస్ట్ 14 అడుగులు ఎత్తు ఉంటుంది. ఒక 12 అడుగులు రౌండ్ ఇది ఉంటుంది డయామీటర్. ఇక్కడ గర్భగుడి 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నార్మల్గా మనం ఏ దేవస్థానం చూసినా గర్భగుడి చిన్నగా ఉంటుంది, రాజగోపురం పెద్దగా ఉంటుంది. ఆ కనపడేదే గోపురమే గర్భగుడి. ఆ పైనుండే కలశం 80,000 కేజీలు సింగిల్ రాక్ గ్రానైట్ తయారు చేసింది. అది సపరేట్గా తయారు చేసి 200 అడుగుల ఎత్తులో పైన పెట్టారనమాట. ఇప్పుడు 1010 ఏడి. చాలా అద్భుతం. ఈ టెంపుల్ పేరు బృహదీశ్వర ఆలయం. బృహత్ అంటే పెద్దది. ఈ టెంపుల్లో ప్రతి ఒక్కటి గోపురం కానీ, నంది కానీ, శివలింగం కానీ, అమ్మవారి పేరు పెరియనాయకి, పెద్ద విగ్రహం. అందుకని దీనికి బృహత్ ఈశ్వర ఆలయం, బృహదీశ్వర ఆలయం అని పేరు. చాలా అద్భుతంగా ఉంటుంది. తంజావూరు చాలా ఫెర్టైల్ ల్యాండ్. చుట్టుపక్కల ఒక 70-80 కిలోమీటర్ వరకు ఎక్కడ మనకి స్టోన్స్, రాక్స్ లాంటివి కనపడవు, కొండలు. చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఈ గుడి నిర్మించారనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడే తంజావూరు టెంపుల్ అయిపోయింది. చాలా ఎండగా ఉంది. ఇక్కడ చెల్లమ్మాల్ మెస్ అని ట్రెడిషనల్ తమిళ్ అథెంటిక్ ఫుడ్ దొరుకుతుందంట. అక్కడికి వెళ్తున్నా తినడానికి. ఇదే ఆ చెల్లమ్మాల్ మెస్. ఫ్యామిలీ రన్ బిజినెస్. చాలా బాగుంది. అంత విలేజ్ సెటప్ లాగా పెట్టారు. పానకం. మొత్తం 30 వెరైటీలు, అన్లిమిటెడ్ ఆర్గానిక్ ఫుడ్. ఎలా ఉంది ఫుడ్? స్పైసీ లేదు, ఆప్షన్స్ ఉన్నాయి, స్వీట్ గా ఉన్నాయి, సాత్వికమైన ఫుడ్. ఎంజాయ్. ఇక్కడ లంచ్ చేసుకొని మేము శ్రీరంగం వెళ్ళాం. ఇదే శ్రీరంగం రాజగోపురం, ప్రపంచంలో కల్లా ఎత్తైన రాజగోపురం. స్థల పురాణం ప్రకారం రామానుజాచార్యుల వారికి వాళ్ళ గురుదేవులు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రం సామాన్య ప్రజలు ఎవరు వినకూడదు అని చెప్తాడు. అప్పుడు రామానుజాచార్యులు దేవుడి ముందు అందరూ సమానమే అని ఈ రాజగోపురం ఎక్కి గట్టిగా అష్టాక్షరి మంత్రాన్ని చెప్తారన్నమాట. ఈ గుడి 152 ఎకరాల్లో ఉంటుంది. ప్రపంచంలో కల్లా అతిపెద్ద దేవాలయం. అంటే పూజలు జరిగే దాంట్లో, పూజలు జరగని ఓవరాల్ తీసుకుంటే యాంకోర్ వాట్ అని కంబోడియాలో ఉంది. అది కూడా విష్ణు దేవాలయం. ఈ గుడి 7 ప్రాకారాల్లో ఉంటుంది. మొదటి 4 ప్రాకారాలు ఊరులాగా ఉంటుంది, షాప్స్, రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. చివరి 3 ప్రాకారాలు దేవస్థానం. ఇక్కడ రంగనాథ స్వామిని విభీషణుడు ప్రతిష్ఠించాడు. దీన్ని అంత్యరంగ అంటారు. మైసూరు దగ్గర ఉన్న శ్రీరంగపట్టణం ఆదిరంగ, అక్కడ పక్కనే శివన సముద్ర వాటర్ ఫాల్స్ పక్కన ఒక గుడి ఉంది మధ్యరంగ, ఇది అంత్యరంగ. 3 కావేరీ నది ఒడ్డునే ఉంటాయి. కానీ శ్రీరంగం మాత్రం 2 కావేరీ నది పాయల మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం ఈ గుళ్ళో 21 గోపురాలు చూడొచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవస్థానంలో రామానుజాచార్యుల వారి పార్థివ దేహం ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. గూగుల్లో కూడా డీటెయిల్స్
కనిపిస్తాయి, చూడొచ్చు. ఇది చాలా పెద్ద దేవస్థానం, చాలా బాగుంటుంది. వైష్ణవులకి ఇదే ముఖ్యమైన దేవస్థానం. 108 దివ్య దేశాల్లో ఇదే నెంబర్ 1. పంచభూత లింగాల్లో జలలింగం జంబుకేశ్వరం కూడా శ్రీరంగంలోనే ఉంది. సమయం కుదరక మేము చూడలేదు. ఇక్కడి నుంచి తంజావూరుకి వెళ్ళి తిరుగు ప్రయాణమయ్యాం. మళ్ళా వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.